నమస్కారం సిక్కోలు హృదయ స్పందన న్యూస్కు స్వాగతం. నేను మీ సత్యం. ఈరోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. స్థానిక సంస్థలకు నిధులు కేటాయింపు శాస్త్రీయబద్ధంగా జరగాలని 5వ రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శి ప్రొఫెసర్ కెవి రమణారెడ్డి అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఈఓపీఆర్డీలతో శుక్రవారం జరిగిన సమావేశంలో కమిషన్ సభ్యులైన ప్రొఫెసర్ ఎం ప్రసాదరావు, ప్రొఫెసర్ ఎంవిఎన్ పద్మారావు, కె కృపారావులతో కలిసి ఆయన మాట్లాడారు. చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ వివరణాత్మక నిబంధనలు సూచించిందని, వాటికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. అప్పుడే స్థానిక సంస్థలకు న్యాయబద్ధంగా సమానంగా నిధుల పంపిణీ సాధ్యపడుతుందని అన్నారు. ఆర్థిక సంఘం రాష్ట్రంలోనే గ్రామీణ, పట్టణ, స్థానిక సంస్థల ఆర్థిక స్థితిగతులను సమీక్షించవలసి ఉంటుందని, స్థానిక సంస్థల ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి, జవాబుదారీతనం మెరుగుపరచడానికి, ప్రణాళికేతర మూలధన వ్యయాలను తీర్చడానికి, స్థానిక సంస్థల అవసరాలను అంచనా వేయడానికి ఈ సమావేశంలో హాజరైన వారంతా తగు చర్యలను సూచించాలని కోరారు. సమావేశంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి వెంకటేశ్వరరావు, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు, డిప్యూటీ సీఈఓ ఆర్ వెంకటరామన్, జిల్లాలోని అన్ని డివిజన్ల పంచాయతీ అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు హాజరయ్యారు. అనంతపురంలో అనువైన భూమి చూపితే విమానాశ్రయం ఏర్పాటుపై అధ్యయనం మొదలు పెడతామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఉద్యాన ఉత్పత్తులు ఎగుమతుల కోసం ఇక్కడ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, స్థానిక ఎంపీలు అంబికా లక్ష్మీనారాయణ, బీకే పార్థసారథి ఇటీవల చేసిన విజ్ఞప్తిపై ఆయన స్పందించారు. విమానాశ్రయానికి కావలసిన భూమి చూపితే తదుపరి కార్యాచరణ చేపడతామని అన్నారు. ఇందుకు 1200 ఎకరాలు అవసరమవుతాయని పేర్కొన్నారు. అరసవెల్లిలోని వైజయంతి వేదికలో బుధవారం ప్రారంభమైన ద్విశతావధానం శుక్రవారం కూడా అవధాన పండితుల ప్రశ్నలతో కొనసాగింది. పలువురు పరీక్షకులు అడిగిన ప్రశ్నలకు అపర్ణ అంతే సమయస్ఫూర్తితో సమాధానాలు తెలిపారు. అవధాన ప్రక్రియను సభా సంచాలకులు పేరి రవికుమార్, తపస్వి దండిబొట్ల దత్తాత్రేయ శర్మ, పులకొండం శ్రీనివాసరావు, బంకుపల్లి రమేష్ శర్మలు వ్యవహరించారు. ద్విశతావధానం కార్యక్రమం ఈ నెల 14 వరకు కొనసాగనుంది. శ్రీ సుమిత్ర కళా సమితి అధ్యక్షుడు ఇప్పులి శంకర్ శర్మ పర్యవేక్షణలో జరుగుతున్న ద్విశతావధాన కార్యక్రమంలోని వివిధ రంగాల ప్రముఖులతో పాటు నిర్వాహకుల బృందం కొంక్యాన మురళీధర్, గుత్తు చిన్నారావు, రవి, వివిఆర్ మూర్తి తదితరులు ఉన్నారు. శ్రీకాకుళం ఐసిడిఎస్ అర్బన్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో గోనపాలెం సెక్టర్ మంగువారి తోట ఎంసీఈ స్కూల్ శుక్రవారం మిషన్ శక్తి 100 రోజుల అవగాహన ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వార్డు ఇన్ఛార్జ్ మాజీ కౌన్సిలర్ రోనంకి త్రిలోచన పాల్గొని మాట్లాడారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అలాగే ముఖ్యంగా విద్యార్థులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించారు. అనంతరం సూపర్వైజర్ బి యోగేశ్వరి మాట్లాడుతూ చేతులను ప్రతిరోజు శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. ప్రతి విద్యార్థిని వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్స్ తో పాటు ఎంఎస్కేలు, ఏఎన్ఎంలు, ఆశా, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. శ్రీకాకుళం నగరంలోని స్థానిక డిసిసిబి కాలనీలో వెలిసిన శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాసోత్సవాల్లో భాగంగా శ్రీలక్ష్మి అమ్మవారి ఉత్తర నక్షత్రం, జన్మ నక్షత్రం పురస్కరించుకొని శుక్రవారం ఆలయ ప్రధాన అర్చకులు చామర్తి గోపాలాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకోజాము నుంచే పంచామృత అభిషేకంలో కన్నుల పండుగగా ఆలయ ప్రధాన అర్చకులు చేతుల మీదుగా భక్తజనుల ఆనందోత్సవాల మధ్య గోవిందనామ స్మరణతో భక్తి శ్రద్ధలతో జరిగాయి. అమ్మవారికి ఉత్తర నక్షత్రం రోజున, స్వామివారికి పూర్ణిమ రోజున పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుందని ఆలయ గౌరవ అధ్యక్షుడు దుంపల సన్యాసరావు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని, అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బిందు కృష్ణ, సురేష్ కుమార్, మధుసూదన్ రావు, శ్రీరామూర్తి, లక్ష్మీపతి, అప్పలనాయుడు, శరత్ బాబు, రమేష్ చంద్ర, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మంత్రిగా తొలిసారి తన ఛాంబర్లోకి ప్రవేశించి బాధ్యతలు చేపట్టిన అచ్చెన్నాయుడుకు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు కలమట వెంకటరమణ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడుకు పూల బొకే అందజేశారు. రాష్ట్ర మంత్రిగా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామి అవుతారని, అలాగే జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని రమణమూర్తి విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్ర అభివృద్ధి తథ్యమని అన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పెండింగ్ ప్రాజెక్టుకు ప్రభుత్వం నిధులివ్వాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 15వ తేదీ సోమవారం కలెక్టర్ కార్యాలయ గ్రీవెన్స్ లో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పెండింగ్ ప్రాజెక్టులు కావాల్సిన నిధులు మంజూరు చేయాలని, అలాగే తోటపల్లి, జంఝావతి, తారకరామ, తీర్థసాగరం, మడ్డువలస ప్రాజెక్టులు నిధులు ఇచ్చి ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో బాబు జగజీవన్ రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి సాధన సమితి తరపున జిల్లా కలెక్టర్కి విజ్ఞాపన పత్రం ఇవ్వనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం
రాష్ట్ర కార్యదర్శి బుడితి అప్పలనాయుడు శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భోగాపురం ఎయిర్పోర్ట్ సందర్శించే ముందు అనకాపల్లిలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కాలువను పరిశీలన చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ అనకాపల్లి వరకు ఉన్న సాగునీటికి ఆటంకం లేకుండా 800 కోట్ల రూపాయలతో పనులు పూర్తి చేసి 1,20,000 ఎకరాలకు సాగునీరు కల్పిస్తామని హామీ ఇచ్చారని, దీనికి బాబు జగజీవన్ రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి సాధన సమితి స్వాగతిస్తుందని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో శ్రీ సంతోషమాత అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి జయంతి ఉత్సవాలు శనివారం నుంచి ప్రారంభమవుతాయని ఆలయ ప్రధాన అర్చకులు మోదుకూరి కిరణ్ శర్మ తెలిపారు. జయంతి ఉత్సవాల సందర్భంగా విద్యుత్ దీపాలంకరణతో ఈ నెల 13 నుంచి 15 వరకు అంగరంగ వైభవంగా జరుగునని తెలిపారు. సోమవారం అమ్మవారి జయంతి సందర్భంగా అష్టోత్తర శత కలశాభిషేకం, 108 లీటర్లతో మహాక్షీరాభిషేకం, ప్రత్యేక పూజలు చేయనున్నట్లు వివరించారు. అర్చనలు, కుంకుమ పూజలు, చండీ హోమం, విశేష హోమాలు, ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయని, రుద్రాభిషేకం జరగనున్నట్లు వివరించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం డ్రై డే సందర్భంగా కలెక్టర్ బంగ్లా రోడ్ తదితర ప్రాంతాల్లో ఆయన పర్యటించి ఆయా ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటించాలని అన్నారు. దోమలకు నిలయమైన అవి జన్మించే ప్రదేశాలను శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ఇల్లు, ఇంటి చుట్టూ ఉన్న రబ్బరు రోలు, షాంపులు, టైర్లు, కూలర్లు, వాడి పడేసిన పాత్రలు, నీళ్ల ట్యాంకులు, కుండలు, డబ్బాలు, కొబ్బరి చిప్పలు తదితరమైన వాటిలో నీరు నిల్వ లేకుండా తీసి పారేయాలని అన్నారు. పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని తెలిపారు. ప్రజలకు దీనిపై అవగాహన కల్పించాలని అన్నారు. శుక్రవారం జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో డ్రై డేగా పాటిస్తున్నట్లు వివరించారు. ఇందులో సంబంధిత శాఖలంతా పాల్గొన్నట్లు తెలిపారు. మురుగునీరు కాలువల్లోనే కాకుండా మన ఇళ్లలోనే దోమలు పెరుగుతాయని, వాటిని నివారించేందుకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని పిలుపునిచ్చారు. ప్రజలంతా తమ బాధ్యతగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. పర్యటనలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చల్లా ఓబ్లేస్, డాక్టర్ వెంకట్రావు, సంబంధిత ప్రాంత ప్రత్యేక అధికారి ఏసీపీ రమణమూర్తి, వైద్య ఆరోగ్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక హెచ్పిఎన్ డిగ్రీ కళాశాలలో శుక్రవారం డిఎల్ఎస్ఏ ఆధ్వర్యాన మోటారు వాహనాల చట్టంపై హెల్మెట్ ధారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిఎల్ఎస్ఏ ఇన్ఛార్జ్ కార్యదర్శి హెచ్ యుగంధర్ పాల్గొని కొత్తగా వచ్చిన మోటారు వాహనాల చట్టాలపై అవగాహన కల్పించారు. అలాగే హెల్మెట్ ధారణ వలన కలిగే లాభాలను వివరించారు. విధిగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, తద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని తెలిపారు. బయటికి వెళ్లేటప్పుడు కుటుంబాన్ని గుర్తుంచుకోవాలని, హెల్మెట్ వాడకాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు సిహెచ్ శ్రీవిద్య, మానిం రోష్ని, ప్రిన్సిపల్ టి రామారావు, అడ్వకేట్ ఇందిరాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తీర ప్రాంతాల్లో ఉండడం, వరుసగా ప్రకృతి విపత్తులకు గురవుతుండడంతో కవిటి మండలాన్ని ప్రత్యేక మండలంగా గుర్తించి వ్యవసాయ పనులకు ఉపాధి హామీ అనుసంధానం చేయాలని పలువురు నాయకులు, రైతులు కోరారు. స్థానిక వెలుగు కార్యాలయం ఆవరణలో కవిటి మండలం ఉపాధి హామీ 17వ ప్రజావేదిక గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ రామారావు మాట్లాడుతూ ప్రకృతి విపత్తులతో కుదేలైన కవిటి మండలం రైతాంగానికి 5 లక్షల కొబ్బరి మొక్కలు ఉచితంగా అందించాలని కోరారు. దీనిపై ఇదివరకే కలెక్టర్కు వినతిపత్రం అందజేశానని తెలిపారు. మరోసారి ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన మొక్కలు అందించేలా చర్యలు తీసుకోవాలని డోమా పీడీ చిట్టిరాజును కోరారు. అనంతరం మండలంలోని అన్ని పంచాయతీల్లో జరిగిన పనుల ప్రాప్తిని సిబ్బంది వివరించారు. మండల వ్యాప్తంగా 3,678 పనులకు గాను 10,38,10,10,600 చెల్లించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిఓ లవరాజు, ఏపీడీలు శ్రీనివాసరెడ్డి, మురళి, ఎంపీపీ కడియాల పద్మ, సర్పంచుల సంఘం అధ్యక్షుడు పూడి లక్ష్మణరావు పాల్గొన్నారు. రెండో నేషనల్ జ్యుడిషియల్ పే కమిషన్ సిఫార్సులను అమలు చేయని 16 రాష్ట్రాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఆ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఆర్థిక శాఖ కార్యదర్శులు ఆగస్టు 23న స్వయంగా కోర్టుకు హాజరు కావాలని సమన్లు ఇచ్చింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం గురువారం ఈ కేసుపై తదుపరి విచారణ చేపట్టింది. కోర్టు సహాయకునిగా వ్యవహరిస్తున్న న్యాయవాది కె పరమేశ్వర్ ఇచ్చిన నివేదికను ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, కేరళ, రాజస్థాన్, పంజాబ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలకు సర్వోన్నత న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. పదవీ విరమణ పొందిన జ్యుడిషియల్ అధికారులకు పే కమిషన్ సిఫార్సుల మేరకు పింఛన్ బకాయిలు, ఇతర ప్రయోజనాలు కల్పించడంలో ఈ రాష్ట్రాలు అలసత్వం, వివిధ వచ్చాలపై మూలం వద్ద పన్ను మినహాయింపుపై అసహనం వ్యక్తం చేసింది. ప్రధాన కార్యదర్శులు, ఆర్థిక కార్యదర్శులు వ్యక్తిగతంగా రాకపోతే ధిక్కరణ చర్యలు చేపట్టాల్సి ఉంటుందని సిజేఐ ధర్మాసనం హెచ్చరించింది. భారతీయ సమాజంలోని అణగారిన వర్గాల ఆశాజ్యోతి, దళితుల ఆరాధ్య దైవం డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ అని
డాడీ హెల్పింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రభాస్ సూర్య అన్నారు. హెచ్చెర్ల మండలం తోటపాలెంలోని అంబేద్కర్ సామాజిక భవనం వద్ద నిరుపేద నిరాశ్రయ అనాథులైన వారికి నిత్యావసర కిట్లను శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ సమాజంలోనే కులపరమైన వివక్షను అన్యాయాలను రూపుమాపడానికి అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటానికి తన జీవితాన్ని త్యాగం చేసిన సమాజ సేవకుడు గొప్ప మానవతావాది అంబేద్కర్ అని కొనియాడారు. సకాలంలో ఆహారం అందక ఎంతో నిరుపేదలు ఆకలితో అలమటిస్తున్నారని అలాంటి వారి కోసం నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని మదర్ తెరీసా చెప్పినట్లు ఈ కార్యక్రమాలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి సూర్య కృతజ్ఞత తెలిపారు. ఈ కార్యక్రమానికి యోగానందం, బరాటం చక్రవర్తి, బ్రహ్మాజీ, మాజీ సైనిక ఉద్యోగులు కోనరాజు, గణేష్ ప్రసాద్ దేవ్, ముంజీ భాగ్యం తదితరులు సహకరించారని అన్నారు. ఈ కార్యక్రమంలో వంశీ, సురేష్, తోటపాలెం సీమెన్ ప్రార్థనా మందిరం సంఘం కాపరి నాన్సీ ఫ్లోరెన్స్, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు బలగ మోహన్ రావు, శేషనాయుడు, హరీష్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల సూపరింటెండెంట్గా పదోన్నతి పొందిన జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు హనుమంతు సాయిరామ్ని కలిసి ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సబార్డినేట్ ఆఫీసర్ అసోసియేషన్ నాయకులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సాయిరామ్కు జిల్లా అధ్యక్షులు బి సుధాకర్, కార్యదర్శి బిజి మనోహర్ రావులు కలిసి పుష్పగుచ్చం అందజేసి సాల్వతో సత్కరించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కార దిశగా ఉద్యోగులకు అందుబాటులో ఉంటూ సాయిరామ్ సేవలు మిగతా వారికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు బడగల పూర్ణచంద్రరావు, పిసి నంద, ఏ మురళీకృష్ణ, పి బాలరాజ్, శేఖరబాబు, బి గోవిందం, పి అప్పలనాయుడు, వై జోగారావు, పి గణపతిరావు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని 7 రోడ్ల కూడలి పాత బస్టాండ్ ప్రాంతంలో గొండు శంకర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ నిర్విఘ్నంగా కొనసాగుతుంది. పేదల ఆకలితో అలమటించకూడదన్న సంకల్పంతో ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన సందర్భంగా గొండు శంకర్ తన సేవా నిరతని చాటుకుంటూ అన్నా క్యాంటీన్ ప్రారంభించి అనాథులు, అభాగ్యులు, అన్నార్థులకు అండగా నిలిచారు. నేటికి 449 రోజులుగా ప్రతిరోజు నాణ్యతలో రాజీ లేకుండా క్రమం తప్పకుండా వందలాది మందికి రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్నారు. ఈ 449 రోజుల్లో ఒక్క రోజు కూడా విరామం లేకుండా అన్నార్థులకు భరోసాగా అన్నా క్యాంటీన్ను నిలబెట్టారు. సిబ్బంది సైతం శంకర్ లక్ష్యానికి అనుగుణంగా పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా కృషి చేస్తూ మన్ననలు పొందుతూ అన్నా క్యాంటీన్కు నగరంలో మంచి పేరు తీసుకొచ్చారు. ఈపీఎఫ్ఓ తమ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ఓ నిల్వలపై 8.25% వడ్డీని ఖరారు చేసినట్లు ఈపీఎఫ్ఓ ప్రకటించింది. 2023తో పాటు 2024-25 ఆర్థిక సంవత్సర ప్రారంభంలో ఫైనల్ సెటిల్మెంట్ చేసుకున్న వారికి ఈ వడ్డీ రేటును చెల్లిస్తామని పేర్కొంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఖాతాదారులకు ఇదే వడ్డీ అందుతుందని తెలిపింది. ఇది ఇటీవల సంవత్సరాలలో అత్యధిక వడ్డీ అని, స్మాల్ స్కేల్ సేవింగ్స్, జీపీఎఫ్, పీపీఎఫ్ రేట్లతో పోలిస్తే ఇది ఎక్కువని ట్వీట్ చేసింది. అటుకులతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. అటుకులు ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అటుకులను వడ్ల నుంచి తయారు చేస్తారు. వీటిని పూర్తి స్థాయిలో కాకుండా సగం వరకు ఉడికించి ఆరబెట్టి వాటిపై బలమైన వాహనాలతో తొక్కించి తయారు చేస్తారు. అటుకులు బియ్యం కంటే బలవర్ధకమైన ఆహారం అని చెబుతున్నారు నిపుణులు. ప్రపంచంలోనే మొదటి ఫాస్ట్ ఫుడ్ అటుకులేనంట. రకరకాల కూరగాయలు, పల్లీలతో కలిపి ఉప్మాలో పులిహారాలు, పాయాసాలు ఇలా ఎన్నో చిటికలో చేసుకోవచ్చు. నేరుగా పాలలో వేసుకునే కాస్త బెల్లం ముక్క పెట్టుకుని తినడం మనకు ప్రాచీన కాలం నుంచి అలవాటే. కానీ అటుకుల్ని పోషకాహారంగా కాక ఏదో చిరుతిండిలో భాగంగా భావిస్తుంటారు. కానీ ఏ రకం ధాన్యంతో చేసినా అటుకుల్లోనైనా పిండి పదార్థాలు సమృద్ధిగా దొరుకుతాయి. ఖనిజాలు, విటమిన్లు, ప్రోటీన్లు కూడా ఎక్కువే. చిప్స్, బిస్కెట్లతో పోలిస్తే మంచి స్నాక్. ఉదాహరణకు వరి అటుకులనే తీసుకుంటే వీటిని రోజు తినడం వల్ల ఐరన్ లోపం తలెత్తదు. 100 గ్రాముల వరి అటుకుల్లో 20 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. అందుకే పిల్లలకి, గర్భిణీలకి, పాలిచ్చే తల్లులకి ఇది మంచి ఆహారం. అటుకుల్లో పీచు ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలోకి పిండి పదార్థాలు కొంచెం కొంచెంగా చేరేలా చేస్తాయి. అందుకే డయాబెటీస్ రోగులకు ఇవి మంచివి. ఆకలేసినప్పుడు గుప్పెడు అటుకులు తింటే పొట్ట నిన్నట్లుగా అనిపిస్తుంది. ఫ్లేక్స్లోనే ఫైటోకెమికల్స్, యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తాయి. అటుకులు ప్రోబయోటిక్ ఆహారం కూడా. ధాన్యాన్ని నానబెట్టి వడేసి మిల్లు పడతారు. తర్వాత ఆ నీరంతా ఇంకిపోయేలా ఎండబెడతారు. ఇలా చేయడం వల్ల అవి పులిసినట్లుగా అవుతాయి. ఆ సమయంలో వాటిలో ప్రోబయోటిక్ బ్యాక్టీరియా చేరుతుంది. వీటిల్లో ఉండే ఈ బ్యాక్టీరియా కారణంగానే కొన్ని ప్రాంతాల్లో వీటిని నీళ్లలో నానబెట్టుకుని మరీ తాగుతారు. గ్యాస్ వల్ల కడుపు ఉబ్బరంగా ఉన్నా లేదా ఇతరత్ర ఏ కారణంతోనైనా పొట్ట
అప్సెట్ అయిన అటుకులు టానిక్ ఔషధంలా పనిచేస్తుంది. గోధుమ అటుకులలో ఐరన్, పీచుతో పాటు కాల్షియం కూడా ఎక్కువ. బీఓట్స్ మీల్ లేదా ఫ్లెక్స్ని అల్పాహారంగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. పిండి పదార్థాలు ఐరన్, బి కాంప్లెక్స్ సమృద్ధిగా ఉండే కార్న్ ఫ్లెక్స్ అందరికీ మంచివే. అన్ని రకాల ధాన్యాల్లోని పోషకాలు కావాలనుకుంటే 4-5 రకాల ఫ్లేక్స్ని పాలలో వేసుకుని వాటికి ఎండు ద్రాక్ష, బాదం, ఇంకేదైనా పండ్లు కూడా కలిపి తీసుకోవచ్చు. పిల్లలకు ఇది ఎంతో శక్తినిస్తాయి. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. అంతరాత్మ హెచ్చరించినప్పుడు వినకుంటే, శిక్ష పడినప్పుడు పరమాత్మ మౌనం వహిస్తుంది. చట్టబద్ధం కాని సంతోషానికి ప్రతిఫలం చట్టబద్ధమైన బాధ. హద్దులేని అనుభూతికి అగుపించని సత్యమే ఆధారం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ను వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.